హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శారదా. నేను ఇవాళ మీకైతే కాలా జామున్ వేసి చూపిస్తున్నా అండి. అది గులాబ్ జామున్ పిండితోటి. టేస్ట్ అంతా సేమే ఉంటుందండి, లుక్ కొంచెం వేరే ఉంటుంది అంతే. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ట్రై చేయండి. నేను ఎంటీఆర్ తీసుకున్నా అండి. నేను ఎంటీఆర్ఏ వాడతా గులాబ్ జామున్కి అయితే. నాకు ఇవే బాగా అనిపిస్తుంటాయి. సో మీకు నచ్చింది మీరు తీసేసుకోండి. ఒక ప్యాకెట్ మొత్తం చేస్తున్నాను నేనైతే పాలతోటే కలుపుకుంటా అండి. నాకు పాలతోటే అలవాటు, టేస్ట్ కూడా బాగుంటుంది. మీకు ఒకవేళ వాటర్ తోటి అలవాటు ఉంటే వాటర్ తోటే కలిపేసుకోండి. కొన్ని పోసేసుకుంటూ కొంచెం సాఫ్ట్గానే కలుపుకోవాలి గులాబ్ జామున్ పిండి. అలా అయితేనే గులాబ్ జామున్స్ మంచిగా సాఫ్ట్గా వస్తుంటాయి. ఇలా కలిపి ఒక 10 నిమిషాలన్నా పక్కకు పెట్టేసుకోవాలి. పైన లిడ్ పెట్టేసి ఆరిపోతుంటుంది. షుగర్ అయితే నేను ఒక 450 గ్రామ్స్ దాకా తీసుకున్నా అండి. ఇది కొంచెం లావు చక్కెర, స్వీట్ ఎక్కువ ఉంటుంది. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు 700 గ్రామ్స్ దాకా తీసుకోవచ్చు. వాటర్ కూడా సేమ్ తీసేసుకోవాలి. 2 ఇలాచీలు వేసేసుకొని షుగర్ మొత్తం మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఈలోపు పిండి సాఫ్ట్ అయిపోతుందండి. తర్వాత ఒక్కసారి కలిపేసుకొని సిలిండర్ షేప్లో కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని చేసేసుకోవడమే. కావాలంటే సగం రౌండ్గా సగం సిలిండర్ షేప్లో కూడా వేసుకోవచ్చు. నేనైతే సిలిండర్ షేప్లోనే వేస్తున్నా అండి. ఆల్రెడీ నా ఛానల్లో కాలా జామ్స్ రెసిపీ ఉన్నదండి, చూడండి. ఇలా షుగర్ మెల్ట్ అయ్యే వరకు కలుపుకొని చివర్లో కొంచెం నిమ్మరసం వేసేసుకొని మూత పెట్టేసి పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత ఆయిల్ డీప్ ఫ్రైకి పెట్టేసుకొని కాల్చుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టేసుకోవాలండి. ఎప్పుడైనా మీరు కాలా జామున్ లాగా బయటలాగా రావాలంటే కలుపుకునేటప్పుడు కొంచెం షుగర్ వేసుకోండి. నేను మర్చిపోయాను, కలర్ మంచిగా వస్తూ ఉంటుంది అన్నట్టు, బ్లాక్గా. మామూలుగా కాలా జామున్స్ అయితే కోవా ఉంటుంది కదండి, కోవాతోటి చేస్తారు. ఇలా అన్నీ వేసేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని కాల్చుకోవాలి. మనం పిండి సాఫ్ట్గా కలుపుకుంటే అంటే లోపల మంచిగా స్పంజీగా లాగా సాఫ్ట్గా వచ్చి మంచిగా లోపలికి పాక మంచిగా అబ్జర్వ్ చేసుకుంటా ఉంటుంది. అండ్ ఇట్లా పగలడు కూడా క్రాక్స్ బాగా రాకుండా ఉంటాయి అన్నట్టు. ఇలా మనకు ఫ్రై అయిన తర్వాత కూడా మనకు ఎంతవరకు కలర్ కావాలన్న దాన్ని బట్టి తీసేసుకోవాలి. మనం వాటర్లో వేసిన తర్వాత ఇంకా కొంచెం కలర్ తగ్గుతుంది. సో అంతవరకు తీసేసుకొని మిగిలినవి కూడా కాల్చుకుంటున్నా అండి. నార్మల్గా చేసిన గులాబ్ జామ్ రెసిపీ కూడా ఉందండి ఛానల్లో, చూడండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఇలా పాకం ఒక గిన్నెలో వేసేసుకొని కాసేపు పక్కకు పెట్టేసుకోవాలి. ఇవి చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తర్వాత తింటే చాలా బాగుంటాయి. ఇంకా ఐస్ క్రీమ్ తోటి తింటే చాలా బాగుంటాయి అటండి. నేనైతే ఎప్పుడు టేస్ట్ చేయలేదు ఐస్ క్రీమ్ కాంబినేషన్లో. తప్పకుండా ట్రై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.